సార్ పెట్టుకొని సార్ సార్ జరగమ్మా ఒక్క నిమిషం నువ్వు జరగమ్మా ఒక్క నిమిషం సార్ 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 కాస్పాక మల్లవ పుష్పలత నాగారం పుష్పలత భాగ్యలక్ష్మి లత తర్వాత కర్ణాటక మల్లపట్ల ఇది ఉత్తరసారి కదా వర్ధంతి సందర్భంగా వారికి ఈరోజు ఇల్లంతపుట్ట మండలంలో మండల కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరి తరఫున ఘన నివాళులు అర్పిస్తూ గొప్ప మేధావి మన ప్రాంతానికి చెందినటువంటి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి పివి నరసింహారావు గారు మన దేశ ప్రధాని కావడం, ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి, అదేవిధంగా ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆ రోజే భూ సంస్కరణలు తీసుకొచ్చి పేదవారికి భూమి లేని వారికి ఇవ్వాలని చేసినటువంటి గొప్ప కృషి. మరి దేశంలో డబ్బులు లేనప్పుడు, అప్పుల పాలైనప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి, విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చి ఈ దేశాన్ని ఆర్థికంగా పరిపుష్టి చేసి బలోపేతం చేసి ఈరోజు ఈ దేశం బలంగా ఉన్నది, $1 ట్రిలియన్ వరకు ఈ దేశ ఆదాయం ఉన్నదని చెప్పినటువంటి ప్రతి ఘనత కూడా పివి నరసింహారావుకు చెందుతుందని ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు మరొకసారి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం.